ఈ కథ చెప్తా చూడండి, మా రాజన్న కథ చెప్తా. ఆ, అనగనగా రాజన్న అనగనగా రాజన్న పాపం కాంగ్రెస్ లో ఉన్న దొంగ కాంగ్రెస్ శనిగా మారిండు. అంతేనా కదా? లేదంటే పచ్చ కాంగ్రెస్ వాళ్ళకు శనిగా మారిండు రాజన్న. పచ్చ కాంగ్రెస్ అంటే ఇరికేనా? రేవంత్ రెడ్డి. అనగనగా రాజన్న కాంగ్రెస్ లో పచ్చ కాంగ్రెస్ వాళ్ళకు శనిగా మారిండు. ఈ పచ్చ కాంగ్రెస్ తోని పంచాయతీ వచ్చిందంట ఆయన అదే చెప్తుండు చూడు. ఇక నాది వెంకరెడ్డిది ఒకే కుటుంబం కాదట, సోదరుడు మాత్రమే. మా కుటుంబాలు వేరట, అడ్డుకోవడం తెలియదు, కొట్లాడమే తెలుసట. ఎమ్మెల్యే కోమరెడ్డి రాయుడు. ఇది కాదు పాయింట్. ఏమయ్యా శంకర్, తప్పు రాసిన ఏమయ్యా? నిన్నేం చెప్పిండు? పచ్చ కాంగ్రెస్ వాళ్ళకే పదవులు ఇస్తారు, పచ్చ కాంగ్రెస్ పింక్ కాంగ్రెస్ అయింది, అసలు కాంగ్రెస్ వాళ్ళకు అవకాశాలు ఇస్తలేరని చెప్పిండు మా జగ్గన్న. మా అసలు సిసలు కాంగ్రెస్ జగ్గారెడ్డి, మా రాజగోపాల్ రెడ్డి, ఈయన కూడా అసలు కాంగ్రెస్ ఏం కాదు, ఈయన బీజేపీలో మరకబడ్డి వచ్చినోడే. ఇప్పుడు ఏం చేస్తారంటే టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి, బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి, వీళ్ళకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తాను రేవంత్ రెడ్డి. సో మా రాజాన్నకేమో మంత్రి పదవి తెలియదు. ఇక రోజంత రేవంత్ రెడ్డి ఈ పచ్చ కాంగ్రెస్గా, ఈ పింక్ కాంగ్రెస్గా మారుస్తున్న వ్యవహారాలను బయట పెడతాను. సో నేనేమంటున్నా, ఇప్పుడు ఇంకా తుంగతుర్తిలో పంచాయతీ వచ్చినాయి. ఈ తుంగతుర్తి పోయింది, రేపు ఇంకో కార్డు వస్తుంది, ఆ తర్వాత ఇంకో కార్డు వస్తుంది. నిన్న మొన్న ఆ జీవన్ రెడ్డి కార్డు వచ్చింది. ఆయన కాంగ్రెస్ వదిలిపెట్టేపోయిండు. ఆయన 7 దోషుల మన్నెత్తి పోసిపోయిండు. ఊర్ల పొంట మా ముసలోళ్ళు సాపిస్తా ఉంటారు, ఈ ముదనాశం కావాలా, ఈ సాపరాడు, ఇట్లా జీవరెడ్డి సాపించిపోయాడు కాంగ్రెస్. రేపు మా రాజన్న కూడా 7 దోషుల మన్నెత్తి పోసి కాంగ్రెస్ వదులుతారంటారు మంత్రి పదవి రాకపోతే. ఇక మరి అసలు కాంగ్రెస్ కూడా ఎవరున్నాడు కాంగ్రెస్లా? పేరేం పేరా, వేం నరేందర్ రెడ్డి అంటారు, రోహిన్ రెడ్డి అంటారు. ఎవరు కూడా అసలు సిసలైన కాంగ్రెస్ లో కనిపించారు. సో ఈ చర్చ రోజు రోజుకి కాంగ్రెస్ లో పెరుగుతున్నది. రాజగోపాల్ రెడ్డి మొదలు పెట్టిండు. నిన్న మన పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ రాజగోపాల్ రెడ్డి ఇలా యాదగిరిగుట్ట ట్రస్ట్లో ఆ సభ్యులుగా ఆంధ్ర వాళ్లకు, కాంట్రాక్టర్లకు, వీళ్ళకు వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తే, మరి నల్గొండలో ఉన్న గుడికి, లేదంటే యాదాద్రి భువనగిరిలో ఉన్న గుడికి ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు, వాళ్ళ కుటుంబాలకు ఏ అవకాశాలు కల్పించాలని అడిగిండు. దాన్ని ఎమ్మటే మహేష్ కుమార్ గౌడ్ సమర్థించింది. అంటే అర్థమైంది, రోజొకడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకతను కనబరుస్తూ వస్తారు. సో ఇది ఏం దాకా పోతుందో తెలుస్తలేదు. సో అందుకే పాపం పచ్చ కాంగ్రెస్కు శనిగామ అని రాజన్న మొదలైండు. ఇప్పుడు ఇంకొక ఆయన తయారయ్యిండు మహేష్ కుమార్ గౌడ్ కూడా. రేపో మాపో మళ్ళా పచ్చ కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ అనే డైలాగ్ వస్తాడు, కొడుతుంది. ఎందుకంటే ఆయనకు కూడా మంత్రి పదవి కావాలి, ఈయనకు కూడా మంత్రి పదవి కావాలి. సో ఇద్దరి పదవి అది. ఫైనల్గా అయితే కాంగ్రెస్ పార్టీలో లుకలు బయటపడుతున్నాయి, రోజు ఒకటి లుకలు బయటపడుతున్నాయి. అదేం దాకా పోతుందో చూడాలి. ఇంకేందా, ఒక్కో పదవి కట 1/2 కోటికి పైనే అట. నామినేటెడ్ పదవులకు ఫుల్ డిమాండ్ ఉందట. సొమ్ము చేసుకుంటే కొందరు నేతలట, కీలక నేతల పేర్లు చెప్పి లక్షల్లో వస్తుందట. కాంగ్రెస్ అధిష్టానానికి భారీగా ఫిర్యాదులు వస్తుందట. ఐజాలట నామినేటెడ్ పోస్టులు అంటే 1/2 కోటి అట, అంటే 50 లక్షలు. 50 లక్షలు ఇస్తే పదవులు ఇస్తారట. వాళ్ళ కాడ పైసలు తక్కువనే కాంగ్రెస్ వాళ్ళ కాడ. ఊర్లో పూట మస్తుగా దోసుకురు. 1/2 కోటి కాదు, 1 కోటి కూడా ఇస్తారు నిండా. టెన్షన్ ఏం లేదు.